సంబంధికులం అంటే విశ్వాస సంబంధికులం. మనం విశ్వాసమైన విషయాలు నీ నోటి నుండి రావాలి. విశ్వాసమైన విషయాలు ఇది నువ్వు మర్చిపోతున్నావు. నేను దేవుని బిడ్డ అన్న సంగతి మర్చిపోయి అన్యులు లెక్కనే, అన్యులు ఏ విధంగా ఆలోచిస్తారో, అన్యులు ఏ విధంగా ఆలోచన చేస్తారో నువ్వు కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నావు. అందుకే నీ విశ్వాసానికి నువ్వు పని చెప్పడంలో ఓడిపోయేసరికి కార్యాలు చూడలేకపోతున్నారండి. ఇప్పుడు నీ విశ్వాసానికి పని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇంటికి పోయిన తర్వాత అక్కడ ప్రారంభమవుతుంది. నీ పరిస్థితులు ఎదురైనప్పుడే నువ్వు ఏదో ఓడిపోయిన వ్యక్తులకు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు విశ్వాసంలో ఇంకా స్థిరపరచబడలే. విశ్వాసంలో స్థిరపరచబడితే నువ్వు ఓడిపోయిన వ్యక్తి వల్ల నువ్వు మాట్లాడవు. మనం గెలిచిన వ్యక్తులు నువ్వు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి మాట ఎట్టుండాలంటే నువ్వు విజయం పొందుకున్న వ్యక్తి వల్లనే ఉండాలి నోటి మాట. ఆమేన్. మనము దేవునికి